Very good morning, everyone. Welcome to pre-market analysis. This is Upandra from Bonfire Trader team. యాక్చువల్‌గా ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ తెలుసు నిన్న ఫెడ్ ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నిన్న పోస్ట్ మార్కెట్‌లో మాట్లాడుకున్నాం. అలానే సెబీ చాలా న్యూ రూల్స్ తీసుకొచ్చిందని ఎఫ్ఎండ్ఓ అవి సెబీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రావాలి అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత సెబీ గురించి ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అది నేను మీకు మార్కెట్ ఇప్పుడు వీడియో చేసినప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడదాం. నిన్న డవ్ -52 పాయింట్స్ నెగెటివ్ సైడ్ క్లోజ్ అయితే నాస్డాక్ 26 పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. డవ్ జోన్స్ -52, నాస్డాక్ +26 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ అయిన దాన్ని మనం పెద్దగా పాజిటివ్, నెగెటివ్ అనుకోలేం. కేవలం ఫ్లాట్‌లోనే క్లోజ్ అయింది. మరి ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో వెళ్లి చూస్తే డవ్ ఫ్యూచర్స్ -21, నాస్డాక్ +30లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. బేసిక్‌గా నిన్న ఫెడ్ చైర్ పవల్ గారి టెస్టిమోనీ ఉంది అని మనం మాట్లాడుకున్నాం కదా! ఫెడ్ చైర్ పవల్ టెస్టిమోనీలో అసలు ఏం మాట్లాడారు? మార్కెట్స్ ఎందుకు రియాక్ట్ కాలేదు? ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ఫెడ్ చైర్ పవల్ టెస్టిమోనీలో నిన్న 7:30కి మాట్లాడింది బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడారు. బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడడం అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకుండా అన్‌చేంజ్డ్‌గానే ఉంచడం అనేది మార్కెట్స్‌లో ఎకానమీకి ఎప్పటికైనా అది రిస్క్ అవ్వచ్చు అని ఒక స్టేట్మెంట్‌ని రివీల్ చేశారు. అంటే ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూస్‌గా హైక్ చేసి ఉండడం వల్ల ఎకానమీ స్ట్రీక్‌కి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు అనంటే, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా మరి కట్ చేసే టైం వచ్చింది అని దాని అర్థం. బట్ కాకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు కట్ చేస్తారు? ఎన్ని కట్ చేస్తారనే వ్యూ అనేది నిన్న రిలీజ్ చేయలేదు. సో, హాకీ స్టేట్మెంట్, డోవీ స్టేట్మెంట్ లాగా లేకుండా న్యూట్రల్ స్టేట్మెంట్ చేయడం వల్ల మార్కెట్స్ మ్యూట్‌గా రియాక్ట్ అయినాయి. ఎనీ సైడ్ గాని రియాక్ట్ అయ్యేటట్టు గాని స్టేట్మెంట్స్ ఉంటే మేబీ మార్కెట్‌లో ఒక బిగ్ మూవ్ మనం చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. బట్ అలా జరగలేదు కాబట్టి యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ న్యూట్రల్‌గా క్లోజ్ అయినాయి. అలానే యూరోపియన్ మార్కెట్స్ ఏం జరిగినాయి అనేది చూసుకుంటే, యాస్ పర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ 1.4, 0.66, 1.5% నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. ఇంకోటి ఫెడ్ చైర్మన్ పవల్ స్పీచ్ టెస్టిమోనీ నిన్న అయిన తర్వాత మేబీ జూలై 31న ఒక మీటింగ్ అయితే మాత్రం ఉంది. అందులోనైనా సరే మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ గురించి మాట్లాడతారేమో అన్న ఎక్స్‌పెక్టేషన్ అనేది 95.3%కి అయితే మాత్రం మూవ్ అయింది. ఇది పాజిటివ్‌గా తీసుకోవచ్చు. అలానే ఏషియన్ మార్కెట్స్ ఏం జరిగిందనేది మనం జూసుకుంటే, మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 డేస్ నుంచి, ఈవెన్ లాస్ట్ వీక్ నుంచి కూడాన గ్లోబల్ మార్కెట్స్‌లో ఎటువంటి మూవ్‌మెంట్ లేదు. పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వట్లేదు, నెగెటివ్ సైడ్ మూవ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటో తెలుసా? గ్లోబల్ మార్కెట్స్‌లో మేజర్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో, అన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవ్వడానికి నెగెటివ్ రీజన్ రావట్లేదు. పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వాలంటే అవి ఆల్ టైమ్ హై వరకు చాలా వరకు ర్యాలీ అయ్యి ఉన్నాయి. అందువల్ల మార్కెట్స్ లాంగ్ బ్రీత్ అయితే మాత్రం తీసుకుంటున్నాయి. మన మార్కెట్స్ ఎలా అయితే బ్రీత్ తీసుకుంటున్నాయో, ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడాను ఒక లాంగ్ బ్రీత్ అయితే తీసుకుంటున్నాయి. అందుకే మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కామన్‌గా గ్లోబల్ మార్కెట్స్ నుంచి కనిపిస్తుంది మ్యూట్. అంటే ఫ్లాట్‌లో క్లోజ్ అవ్వడం లేదా మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవ్వడం. ఇదే ఎక్కువగా కనిపించింది. మేజర్‌గా ఐటీ కంపెనీస్‌లో ఎక్కువగా పాజిటివ్ సైడ్ మొమెంటమ్ కనిపించింది. అందుకే ఇప్పుడు రైట్ నౌ ఆల్మోస్ట్ ఫ్లాట్‌కి వెళ్ళే స్టాన్స్ అయితే మాత్రం కనపడుతుంది. మరి ఇండెక్సెస్ ఫ్యూచర్స్‌లోకి వెళ్ళి డవ్ ఫ్యూచర్స్ ఎలా క్లోజ్ అయిందనేది మనం చూసుకుంటే 24,478 దగ్గర డవ్ ఫ్యూచర్స్ క్లోజ్ అయింది. సారీ నిఫ్టీ ఫ్యూచర్స్. మరి గిఫ్ట్ నిఫ్టీ ఎంతలో ట్రేడ్ అవుతుందనేది చూసుకుంటే 24,478 అయితే గిఫ్ట్ నిఫ్టీ కూడా 24,478 ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్. మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అవుతున్నాయి. నేను 6:30కి థంబ్‌నెయిల్ కోసం టైటిల్ రెడీ చేయడం కోసం చూసినేటప్పుడు గిఫ్ట్ నిఫ్టీ లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. ఇప్పుడు రైట్ నౌ ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. థంబ్‌నెయిల్‌లో అలా ఉందని మీరు వేరేగా అనుకోవద్దు. నేను చెక్ చేసినప్పుడు ఒకలా కనిపించింది. ఇప్పుడు ఒకలా కనిపిస్తుంది. దట్స్ ఓకే. కంప్లీట్‌లీ ఫైన్. రైట్ నౌ ఇండియా ఏడీఆర్స్‌లో కూడా ఏం జరిగిందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. యాస్ పర్ ఇండియా ఏడీఆర్స్ ప్రకారంగా చూసుకుంటే మీరిక్కడ క్లియర్‌గా చూడండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్ 1% నెగెటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ 1% నెగెటివ్. విప్రో 0.47% నెగెటివ్. ఓన్లీ ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటే 0.8% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. నిన్న ఐసీఐసీఐ బ్యాంక్ అయితే సో మీరిక్కడ చూడండి 1% పాజిటివ్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.07% పాజిటివ్‌గా క్లోజ్ అయితే, ఏడీఆర్స్‌లో 1% నెగెటివ్‌గా క్లోజ్ అయినట్టు కనపడుతుంది. మేబీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈరోజు కూడా అండర్ పెర్ఫార్మన్స్ చేసినట్టే కనపడుతుంది. బట్ ఇన్ఫోసిస్ చూడండి 0.27 కానీ
1% నెగెటివ్ సైడ్ ఏడీఆర్‌లో చూపెడుతుంది. అంటే ఏడీఆర్స్ అనేవి కొంత నెగెటివ్ సైడ్ వెళ్ళినట్టు కనపడుతున్నాయి. మేబీ దీనివల్ల ఐటీ స్టాక్స్‌లో లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ రావచ్చు. మీరనొచ్చు, ఉపేంద్ర నాస్డాక్ చూస్తే పాజిటివ్‌గానే ఉంది కదా! మరి ఎందుకు ఏడీఆర్స్ నెగెటివ్‌గా చూపిస్తున్నాయి? ఐటీ స్టాక్స్‌లోకి ఏడీఆర్స్. మేబీ రేపు టీసీఎస్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. మేబీ టీసీఎస్ రిజల్ట్స్ గాని ఒకవేళ నెగెటివ్‌గా ఉంటే ఐటీ స్టాక్స్ ఎంతవరకు పాజిటివ్‌గా ర్యాలీ అయింది అంతా కూడా ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయిపోతది కదా! అందుకే ఆ ఫియర్ మీద ఐటీ స్టాక్స్‌లో మేబీ ప్రాఫిట్ బుకింగ్ మొమెంటమ్ అయితే రావచ్చు. అది కూడా అనదర్ పాయింట్. నౌ మన మార్కెట్స్‌కొస్తే ఫస్ట్ ఎఫ్ఐ డేటా గురించి మాట్లాడదాం. ఎఫ్ఐ స్టిల్ ఇప్పటికి న్యూట్రల్ డేటానే చూపెడుతుంది. 314 క్రోర్ పాజిటివ్ సైడ్ ఎఫ్ఐఎస్ ఈరోజు బై చేసినట్టు మనకు కనపడుతుంది. సో, డీఐఎస్ అయితే మాత్రం 1416.46 క్రోర్. సో, ఎఫ్ఐఐ డీఐ డేటా ప్రకారంగా అయితే మాత్రం 314 క్రోర్ పాజిటివ్, 1416.46 క్రోర్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మనకి చూపెడుతుంది. మరి ఎఫ్ఐ డేటా, డీఐ డేటా ప్రకారంగా ఓవరాల్‌గా డేటా చూసుకుంటే అంటే ఇండెక్స్ సైడ్ ఎంత బిల్డ్ చేశారనేది చూసుకుంటే మీరిక్కడ క్లియర్‌గా చూడండి మొత్తం ఇండెసిసివ్‌గా ఉంది. సో, మోస్ట్‌లీ ఎప్పుడైనా సరే ఇండెసిసివ్ డేటా కనిపించింది అనంటే మార్కెట్స్ రేంజ్ బౌండ్ విత్ బ్రేక్‌ఔట్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయని అర్థం. బేసిక్‌గా ఇండెసిసివ్ అంటే ఏంటి? బ బయింగ్ సైడ్ బిల్ చేయట్లేదు. సెల్లింగ్ సైడ్ బిల్ చేయట్లేదు. అది ఎంత వరకు ఉంటారు అలాగా? కొంత ఎక్స్‌టెంట్ వరకే. ఒకేసారి ఎనీ సైడ్ బిల్ చేసేటప్పుడు బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్ డౌన్ వచ్చుద్ది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయింగ్ సైడే బిల్డ్ అవుతుందన్నట్టు చూపించిందనుకోండి. అప్ సైడ్ కనబడతది. డౌన్ సైడ్ బిల్డ్ అవుతున్నట్టు కనిపించిందనుకోండి. డౌన్ సైడ్ కనబడతది. లేదా వన్ సైడ్ బిల్ చేసి ఇండెసివ్ కనిపించిందనుకోండి. మోస్ట్‌లీ మార్కెట్ ఎనీ సైడ్ బ్రేక్‌ఔట్ వచ్చిద్దని అర్థం. అలానే మోస్ట్‌లీ మార్కెట్ వచ్చేసరికి ఒకసారి బయింగ్, ఒక సైడ్ సెల్లింగ్ ఉందనుకోండి. రేంజ్ బౌండ్‌లో ఉంటదని అర్థం. దీని గురించి ఇన్ డీటెయిల్‌గా నేను లాస్ట్ సాటర్‌డే వీడియో చేశాను. కావాలంటే ఎండ్ కార్డ్‌లో పెడతాను చూడండి. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ప్రెజెంట్ రైట్ నౌ ఎఫ్ఐ డేటా, డీఐ డేటా ప్రకారంగా అయితే మాత్రం ఓవరాల్ డేటా ఇప్పటికి మిక్స్‌డ్‌గా కనపడుతుంది. ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్ మార్కెట్స్ వోలటైల్‌గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంటే రేంజ్ బౌండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేటట్టయితే మాత్రం ఎఫ్ఐ డేటా, డీఐ డేటా ప్రకారంగా కనపడుతుంది. నా ఒపీనియన్ అయితే మాత్రం మేబీ ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను జస్ట్ ఓన్లీ నా ఎక్స్‌పీరియన్స్ అండ్ నా వ్యూని మాత్రమే షేర్ చేస్తున్నా. సో, యాస్ పర్ మై వ్యూ మేబీ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ అనదర్ రేంజ్ బౌండ్ డే ఫర్ టుడే. నౌ ఇంకోటి కూడా ఉంది. ఈరోజు అంటే మీకు నిన్న వీడియోలో మీరిక్కడ క్లియర్‌గా చూస్తే సెబీ ఎఫ్ఎన్ఓ మీద న్యూ రూల్స్ తీసుకొచ్చిందని చెప్పాను కదా! సెబీ ఒక కమిటీని కూడా ఫార్మ్ చేసింది అని, ఆ కమిటీ ఆల్మోస్ట్ 8 చేంజెస్‌ని తీసుకురావాలని చెప్పేసి ఎఫ్ఎన్ఓ మీద సజెషన్స్ ఇచ్చారని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రైట్ నౌ సెబీకి ఏదైతే టీమ్‌ని వాళ్ళు అసైన్ చేసుకున్నారో, ఆ టీమ్ నెక్స్ట్ వీక్ రిపోర్ట్ ఇవ్వబోతుంది. మేబీ సెబీ ఆ డెసిషన్ నెక్స్ట్ వీక్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సెబీ తీసుకున్న ఈ నిర్ణయాలనేవి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారనేది మీ ఒపీనియన్‌ని ఒకసారి కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మేబీ రెస్ట్ ఆఫ్ పీపుల్‌కి మీ ఒపీనియన్ షేర్ చేయడం వల్ల ఈ డెసిషన్ వల్ల ఎంతవరకు పాజిటివ్ ఉంటది, ఎంతవరకు నెగెటివ్ ఉంటది అనే వాళ్ళకి కూడా అవగాహన కలుగుతది. ఇది మేజర్ పాయింట్ అయితే మాత్రం. నౌ కమింగ్ టు ద ఇండెక్స్ అనాలిసిస్. ఇండెక్స్ అనాలిసిస్ గురించి చూసుకుంటే ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనం ప్రీవియస్ టైమ్ ఏదైతే డ్రా చేసుకున్నామో రేంజ్ బౌండ్ అది అలానే కనపడుతుంది. సో, ఇంకో పాయింట్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఆహ్, ఈరోజు ఎక్స్‌పైరీ కూడా. సో, ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. సో, ఎవరైనా గాని మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెడతాను జాయిన్ అవ్వండి. ఈరోజు కూడా ఫ్రీ లైవ్ సెషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెడతాను. డెఫినిట్‌గా జాయిన్ అవ్వండి. పెయిడ్ పీపుల్‌కి యాజ్ యూజువల్‌గా వాళ్ళ గ్రూప్స్‌లో లింక్స్ అనేది వచ్చేస్తాయి. నౌ యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 52,500 అనేది మనకున్న ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్. ఒకవేళ గాని మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయినా లేదా గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినా సరే నా ఒపీనియన్ ప్రకారంగా బ్యాంక్ నిఫ్టీ 52,737 బ్రేక్ అవ్వకపోయినా, 52,292 అంటే 300 లెవెల్ బ్రేక్ అవ్వకపోయినా, మోస్ట్‌లీ బ్యాంక్ నిఫ్టీని నేనైతే రేంజ్ బౌండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. రేంజ్ బౌండ్‌లో కూడాను స్వింగ్ టైప్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 52,737 లెవెల్ ఒకవేళ గాని టచ్ అయితే, అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ మొమెంటమ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మేబీ డౌన్ సైడ్ స్వింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడి వరకు వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందనుకోండి, అప్ సైడ్ స్వింగ్ ట్రేడ్ తీసుకున్న ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్‌లీ ఇలాంటివి స్వింగ్ ట్రేడ్ ఒక రేంజ్‌లో మూవ్ అవుతునేటప్పుడు స్వింగ్ ట్రేడ్‌కే ఎక్కువగా ఉపయోగపడతది తప్ప, డైరెక్షనల్ ట్రేడ్ ఉపయోగపడే ఛాన్సెస్ అయితే తక్కువ. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటేంటంటే, మోస్ట్‌లీ మార్కెట్స్ కన్సాలిడేషన్‌లోనే ఇన్ బిట్వీన్‌లో ఉంటే
స్ట్రాడిల్ ప్లేయర్స్‌కి, స్ట్రాంగిల్ ప్లేయర్స్‌కి ఎక్కువగా హెల్ప్ అవుతది. మార్కెట్స్ మోస్ట్‌లీ బ్రీత్ తీసుకుంటున్నాయి. తీసుకోవడమే బెటర్. దీనివల్ల బడ్జెట్‌కి మంచి మూవ్ ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇది అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాదైతే మాత్రం. నౌ యాస్ పర్ నిఫ్టీ, నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీలో నాకు ఒక్క దగ్గరే కన్విక్షన్ రావట్లేదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 1 డే టైమ్ ఫ్రేమ్ పెట్టి చూసాననుకోండి. చూడండి ఎక్కడికి మూవ్ అవ్వలే. బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్‌లోనే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నిఫ్టీ అట్‌లీస్ట్ పెర్ డే 80-100 పాయింట్స్ అయినా పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితూ వెళ్ళిపోతుంది. మీరిక్కడ చూస్తే రీసెంట్ లో నుంచి హైకి ఆల్మోస్ట్ నిఫ్టీ 1100 పాయింట్స్ 4.7% వరకు మూవ్ అయింది. అయితే నిఫ్టీ 50 ఒక వెయిటేజ్ స్టాక్ వల్ల వెళ్ళట్లే. ఎందుకింత పాజిటివ్ సైడ్ స్టాన్స్ తీసుకుంటుందంటే, ఒక వెయిటేజ్ స్టాక్ వల్ల నిఫ్టీ 50 వెళ్ళట్లే. ఒక సెక్టార్ వల్ల గాని. ఒకానొక టైంలో రిలయన్స్ భారతి ఎయిర్టెల్ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్, ఆ తర్వాత ఐటీ స్టాక్స్, ఆ తర్వాత మారుతి. ఇలా ఏదో ఒక వెయిటేజ్ స్టాక్ స్టాన్స్ తీసుకోవడం వల్ల నిఫ్టీ 50లో పాజిటివ్ మొమెంటం సస్టైన్ అవుతుంది. కానీ ఈ పాజిటివ్ మొమెంటం కూడాను నిన్న పోస్ట్ మార్కెట్‌లో కూడా చెప్పాను. ఎక్కడ కూడా ఇంట్రాడేలో ఒక ఎంట్రీ పాయింటే రాలేదు బయింగ్‌కైతే మాత్రం. సెల్లింగ్‌కైతే ఆబ్వియస్‌లీ డైరెక్షనల్ స్ప్రెడ్ చేసుకున్న వాళ్ళకి, స్ట్రాడిల్స్ చేసుకున్న వారికి హెల్ప్ అవ్వచ్చు. బట్ ఎక్కడ కూడా ఒక పాజిటివ్ స్టాన్స్ తీసుకునే విధంగా అంటే ఈరోజు ఒక డైరెక్షన్ వెళ్ళింది. నేను కాల్ పొజిషన్ బై చేసి ప్రాఫిట్ గెయిన్ చేశాననే విధంగా ఆప్షన్స్ బయర్స్ అయితే మాత్రం ఎంట్రీ పాయింట్ తీసుకున్న విధంగా కూడా నిఫ్టీ 50లో కనిపియట్లేదు. సో, మోస్ట్‌లీ ఇదేంటంటే ఆహ్, చాపీ బుల్లిష్ అంటుంటారు. అంటే ఇంట్రాడేలో ఎంట్రీ పాయింట్స్ రావు. ఓవరాల్‌గా పొజిషనల్‌గా మొమెంటం కనపడతది. ఇలాంటి వాటిలో ఏదో ఒక టైంలో ఒక సింగిల్ క్యాండిల్, షార్ప్ క్యాండిల్ కనపడతది. సింగిల్ షార్ప్ క్యాండిల్ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ మొమెంటమ్స్ కనిపించేస్తాయన్నమాట. లేదా సింగిల్ షార్ప్ క్యాండిల్ అప్ సైడ్ కనపడతది. ఆ షార్పు మేబీ కమింగ్ డేస్‌లో ఐటీ రిజల్ట్స్ అయినటప్పుడైనా అవ్వచ్చు. లేకపోతే బడ్జెట్ టైమ్‌లోనైనా సరే అవ్వచ్చు. సో, ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం నిఫ్టీ 50లో ఈ చాపీ టైప్ ఆఫ్ మార్కెట్ ఇలా కంటిన్యూ అయితే బెటర్ నిఫ్టీ 50ని ఇగ్నోర్ చేయడమే మంచిది. నిఫ్టీ 50 24,437 మనకి రెసిస్టెన్స్ లెవెల్. హౌఎవర్ టెక్నికల్‌గా మాట్లాడుకుంటే మైనర్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ప్రీవియస్ డే జోన్ అని అనుకుంటున్నా. ఒకవేళ గాని మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయినా, గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినా మోస్ట్‌లీ పాజిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ గాని పాజిటివ్ సైడ్ నుంచి నెగెటివ్ సైడ్ టర్న్ అవ్వాలంటే 24,417 లెవెల్ గాని బ్రేక్ అయితే మేబీ నెగెటివ్ సైడ్ 24,350 వరకు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్‌గా ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నిఫ్టీ 50 24,437, 24,350 ఈ 2 కూడా గాని బ్రేక్ అవ్వకపోతే మోస్ట్‌లీ ఈ రేంజ్‌లోనే నిఫ్టీ 50లో మనం కన్సాలిడేషన్ అయితే మాత్రం చూడొచ్చు. ఇది మేజర్‌గా నిఫ్టీ 50 నుంచి పాయింట్ అయితే మాత్రం. మరి ఫిన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే, ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం మీరిక్కడ క్లియర్‌గా చూడండి. నిన్న బజాజ్ ఫిన్సర్వ్ సపోర్ట్ చేయడం వల్ల కొంత డే హై దగ్గర క్లోజ్ అవ్వడానికి హెల్ప్ అయింది. ఫిన్ నిఫ్టీ ఒకవేళ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 23,676 లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ 23,676 మేబీ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఎన్ అప్‌సైడ్ మూవ్. సో, ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఎప్పుడైనా బ్రేక్ అవుతుందంటే మనం చూసుకోవాలి. అలా గాని జరిగితే గ్యాప్ రికవరీ ఈజీగా మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అలా గాని జరగకపోతే సేమ్ రేంజ్ ఆఫ్ మూవ్ 23,500-676 ఈ రేంజ్‌లోనే చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సెన్సెక్స్ సైడ్ నుంచి సేమ్ నిన్న సెన్సెక్స్‌కి 30 స్టాక్స్ అవ్వడం వల్ల సెన్సెక్స్‌లో ఆల్ టైమ్ హై ఫార్మ్ అవ్వలే. అయితే సెన్సెక్స్‌కి ఒక సపోర్ట్ లెవెల్ నేను మార్క్ చేయాలనుకుంటున్నా. నిన్న యెస్టర్‌డేస్ యొక్క లో లాస్ట్ ఇక్కడ మీరు చూడండి ఒక 45 మినిట్స్ కన్సాలిడేషన్ అయింది. 80,100 సో, మోస్ట్‌లీ సెన్సెక్స్‌కి 80,400, 80,100 నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఈ 300 పాయింట్స్ రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ గాని అప్‌సైడ్ బ్రేక్ అవ్వాలంటే 80,400 లేదా 80,100 ఇవేవైనా బ్రేక్ అయితేనే నేను డైరెక్షనల్‌గా తీసుకోవాలనుకుంటున్నా. లేదంటే మాత్రం సెన్సెక్స్ మోస్ట్‌లీ నా ఒపీనియన్ ప్రకారంగా రేంజ్ బౌండ్. వన్ సైడ్ ఎఫ్ఐ డేటా రేంజ్ బౌండ్‌లోనే ఉంది. చూపెడుతుంది. మార్కెట్స్ కూడా కన్సాలిడేషన్ మొమెంటమే కనపడుతుంది. మరి చూద్దాం మార్కెట్‌లో ఎట్లా మూవ్ అవుతదన్నది. నా ఒపీనియన్ అయితే వన్ మోర్ రేంజ్ బౌండే అని నేను అనుకుంటున్నా. నౌ స్టాక్స్‌ని కొన్ని ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ అయితే మాత్రం ఉన్నాయి. స్టాక్స్‌ని ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు వాళ్ళ యొక్క రీసెంట్ కార్ ఏదైతే ఉందో ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీ అది ఆల్మోస్ట్ 1,00,000 రూపీని తగ్గించినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. సో, ఇది మేబీ ఎమ్&ఎమ్ యొక్క సేల్స్‌కి లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. అలానే ఆర్‌వీఎన్‌ఎల్ కంపెనీ వాళ్ళు లోయెస్ట్ బిడ్డర్‌గా 203 క్రోర్ ఒక ఆర్డర్‌ని విన్ చేసుకున్నారు. సౌత్ ఈస్టర్న్ రైల్వేకి. అలానే ఐ మీన్ టట్వీర్ మిడిల్ ఈస్ట్ అలానే ఆఫ్రికా దగ్గర నుంచి వీళ్ళు ఒక ఎంఓయూ కూడా సైన్ చేసుకుంటున్నట్టు అప్డేట్ కూడా ఉంది. కంపెనీ
మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి 187 క్రోర్స్ ప్రాజెక్ట్ వర్తున్న ఎంఓయూ కూడా సైన్ చేసుకుంటున్నట్టు అప్డేట్ ఉంది. దాంతో పాటు నాగ్పూర్‌లో ఒక మెట్రో స్టేషన్ కూడా కన్‌స్ట్రక్ట్ చేయటం కోసం ఆర్‌వీఎన్ఎల్‌కి ఆర్డర్స్ కూడా విన్ అయినట్టు అప్డేట్ ఉంది. అలానే అదానీ పవర్ న్యూస్ అయితే మాత్రం మీకు తెలుసు రిలయన్స్ అదానీ పవర్ ఒక ఎంఓయూ రీసెంట్‌గానే ఒక జాయింట్ వెంచర్ రీసెంట్‌గానే కుదుర్చుకున్నారని ఇప్పుడు రైట్ నౌ ఈ 20 ఇయర్ పవర్ పర్చేజ్ అగ్రీమెంట్‌లో రిలయన్స్‌తో ఏదైతే 500 మెగావాట్స్ పవర్ పర్చేజ్ అగ్రీమెంట్ 20 ఇయర్స్‌కి వీళ్ళు కుదుర్చుకున్నారో, సో ఎనర్జన్ కంపెనీస్ యొక్క యూనిట్ మహాన్ ఎనర్జీలో రిలయన్స్ వాళ్ళు 26% స్టేక్‌ని ఎక్వైర్ చేసుకున్నారు ఆ యొక్క ప్రాజెక్ట్‌లో. ఇది రిలయన్స్‌కి బోత్ అదానీ పవర్‌కి మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. హావెల్స్ ఇండియాది మీరిక్కడ క్లియర్‌గా చూసుకుంటే హావెల్స్ ఇండియా కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అయితే మాత్రం ఆల్వార్ ప్లాంట్‌లో ఎక్స్‌పాండ్ చేయాలని డిసైడ్ అయింది. దానికోసం 375 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఎక్స్‌పాండ్ చేయాలని అయితే మాత్రం అనుకుంటుంది. అలానే ఇన్ఫోసిస్ 5 ఇయర్స్ కొలాబరేషన్ ఓకే. 5 ఇయర్స్ కొలాబరేషన్‌తో ఒక కంపెనీతో స్టార్ట్ చేయబోతున్నట్టు అప్డేట్ కూడా ఉంది. మేబీ ఇది ఇన్ఫోసిస్‌కి మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఇవి మేజర్‌గా పాయింట్స్ అయితే. అలానే నిన్న డెల్టా కార్పొరేషన్ యొక్క రిజల్ట్స్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినాయి. కంపెనీ యొక్క రెవెన్యూ 30% డ్రాప్ అయింది. ఎబిటా 68% డ్రాప్ అయింది. మార్జిన్ 16.9% ఇంప్రూవ్ అయినాయి. హౌవెవర్ నెట్ ప్రాఫిట్ కూడా 68% డ్రాప్ అయింది. సో, మోస్ట్‌లీ ఇది నెగెటివ్‌గా తీసుకోవచ్చు. ఈరోజు డెల్టా కార్పొరేషన్ కంపెనీ నెగెటివ్ సైడ్ మూవ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇవి మేజర్ పాయింట్స్ అయితే మాత్రం. హోప్ డేటా పాయింట్స్ అన్నీ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. డేటా పాయింట్స్ హెల్ప్ అయినాయి, కంటెంట్ నచ్చిందంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ ఎట్ 5 PM ఇన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. బాయ్.